నివేదా పేతురాజ్ తెలుగు తమిళ్లో వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్తోంది. తెలుగులో మెంటల్ మదిలో సినిమాతో పరిచయమై బ్రోచేవారెవరురా, అలవైకుంఠపురంలో పాగల్, రెడ్, దాస్కా ధమ్కి లాంటి హిట్ సినిమాలతో ప్రేక్షకులని మెప్పించింది. నివేదా పేతురాజ్ నటి మాత్రమే కాదు, రేసర్, బ్యాడ్మింటన్ ప్లేయర్ కూడా. అయితే ఇటీవల తమిళ మీడియాలో కొంతమంది నివేదా పేతురాజ్ పై నెగటివ్ గా వార్తలు రాశారు. నివేదా పేతురాజ్ పై కొంతమంది డబ్బులు ఖర్చు పెడుతున్నారని అభ్యంతరకర వార్తలు రాశారు. దీంతో నివేదా పేతురాజ్ అలాంటి వార్తలపై తన సోషల్ మీడియాలో సీరియస్ గా స్పందిస్తూ ఫైర్ అయింది. నివేదా పేతురాజ్ తన ట్వీట్లో ఇటీవల నా కోసం విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేస్తున్నారని తప్పుడు వార్తలు రాశారు. మొదట నేను మౌనంగానే ఉన్నాను. ఇలాంటి తప్పుడు వార్తలు రాసేవాళ్లు ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేసే ముందు వాళ్లు విన్న సమాచారం నిజమా కాదా అని ధృవీకరించడానికి మానవత్వం ఉంటుందని అనుకుంటున్నాను. ఈ వార్తలతో కొన్ని రోజులుగా నేను, నా కుటుంబం తీవ్ర ఒత్తిడిలో ఉన్నాం. ఇలాంటి తప్పుడు వార్తలు రాసే ముందు ఒకసారి ఆలోచించండి. నేను ఓ గౌరవప్రదమైన కుటుంబం నుండి వచ్చాను. నేను 16 సంవత్సరాల నుండే సంపాదించడం మొదలుపెట్టాను. నా ఫ్యామిలీ ఇప్పటికీ దుబాయ్లోనే ఉంటుంది. 20 ఏళ్లకు పైగా మేము దుబాయ్లోనే ఉన్నాం. సినిమా ఇండస్ట్రీలో కూడా నాకు ఛాన్స్ ఇవ్వమని ఏ రోజు ఏ నిర్మాతను, డైరెక్టర్ని, హీరోని అడగలేదు. నేను 20కి పైగా సినిమాలు చేశాను. అవన్నీ నా దగ్గరికి వచ్చిన అవకాశాలే. నేను డబ్బు కోసం అత్యాశ పడను. నా గురించి వచ్చిన వార్తలు అన్నీ అబద్ధాలే. మేము 2002 నుండి దుబాయ్లో అద్దె ఇంట్లో ఉంటున్నాం. నేను చాలా సాధారణ లైఫ్ గడుపుతాను. జీవితంలో చాలా కష్టాలను ఎదుర్కొన్న తర్వాతే నేనిప్పుడు మంచి స్థానంలో ఉన్నాను. మీ కుటుంబంలోని ఆడవాళ్లు కోరుకున్నట్టే నేను కూడా గౌరవప్రదమైన, ప్రశాంతమైన జీవితాన్ని కోరుకుంటున్నాను. ఆ వార్తలు రాసేవాళ్లలో కొంతమంది మానవత్వం ఉందని, వాళ్లు నన్ను ఇలా పరువు తీయడం మళ్లీ చేయరని భావిస్తూ దీనిపై లీగల్ గా ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. కుటుంబాల ప్రతిష్టను నాశనం చేసే ముందు ఆ వార్తలు నిజమో కాదో తెలుసుకుని రాయండి. ఇకపై నన్ను బాధలకు గురి చేయకండి. ఈ విషయంలో నాకు సపోర్ట్ చేసిన వారందరికీ థ్యాంక్ యూ అంటూ పోస్ట్ చేసింది. దీంతో నివేదా పేతురాజ్ ట్వీట్ వైరల్ గా మారింది.